హాయ్ ఫ్రెండ్స్. ఈ వార్త అంటే మన దేశం వాళ్ళ ప్రజలకు వచ్చేసి చాలా చెడ్డ వార్త అని అనుకుంటారు. ఎందుకంటే ఎక్కడ పోయినా మన వాళ్ళు దరిద్ర బుద్ధి ఉంటుంది కదా. అంటే దేశానికి తప్పు పట్టలేను, దేశంలోని కొందరు జనాలు మాత్రమే తప్పు పడతాయి. ఎందుకంటే ఆ జెండాలు కూడా చివరిలో చెప్తా. ఇప్పుడు ఏంటంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తా అంటే, కువైట్లో కొత్తగా వచ్చేసి ఒక రూల్ తీసుకొచ్చిందనమాట. 2025 నాటికి డిగ్రీ లా, కువైట్లో లా ఉంటుంది కదా, 73 ప్రకారము ఏం చెప్పిందంటే, ఇక్కడ కువైట్లో జెండా కోడ్లను ప్రవేశపెట్టిందనమాట. ఏంటంటే ప్రత్యేకంగా దేశంలో విదేశీ జెండాలను నియంత్రించింది అనమాట. ఆర్టికల్ బిఎస్ ప్రకారము జాతీయ కార్యక్రమాలు, పండగ దినాలు, అంటే జాతీయ పండుగలు ఉంటాయి కదా, వాటికి స్కూల్ డేస్కు ఏదైనా సెలవు దినాల్లో అవి ఉంటాయి కదా, వాటిలకు అంటే క్రీడలు, ఆటలు ఉంటాయి కదా, ఇంటర్నేషనల్ అదే ప్రపంచవ్యాప్తమైన ఆటలు ఇక్కడ జరుగుతాయి కదా, ఆ ఆటల్లో ప్రదర్శించుకోవచ్చు అని చెప్పేసింది. కానీ కుల మత జెండాలు అనుమతి లేనిది ఎక్కడ ఎగిరినా కానీ పోలీసు వాళ్ళు కానీ ఎవరైనా ప్రభుత్వ అధికారులు ఎవరైనా పట్టుకుంటే మాత్రము డైరెక్ట్గా కోర్టు తీసుకొని పోతారు అన్నమాట. కోర్టు వచ్చేసి 6 నెలలు జైలు శిక్ష, 1000 లేదా 2000 దినార్లు జరిమానా ఖచ్చితంగా పక్కా విధించాలని చెప్పి కువైట్ గవర్నమెంట్ డిక్లేర్ చేసిందన్నమాట. అది కరాఖండ్కి చెప్పేసింది అనమాట. ఇది ఎందుకు చెప్తానంటే, మన వాళ్ళకి ఎక్కడికుండే కానీ బుద్ధి మారదు. అంత మన దేశం గురించి నేను ఎప్పుడు తప్పుగా చెప్పను, గొప్పగా చెప్పుకుంటాను. ఎందుకంటే ఈ దేశంలోనే 3% ఉన్నాయన్నమాట కుక్కల మాదిరి ప్రవర్తించేటి. ఇది నా కులపు జెండా, ఇది నా మతం జెండా అని అంటూ ఉంటారు కదా. కొన్ని ఉంటాయి కదా అవగాహన లేని వాళ్ళు, వాళ్ళకు చెప్తాను ఈ మాట. ఇప్పుడు అందులో ఎందుకు వచ్చేసి అంటే మళ్ళీ చెప్తా. ఇప్పుడు వచ్చేసి మాలియా శాల్మియాలకి ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క ఆడోళ్ళు మగోళ్ళు ఏదో శుక్రవారం రోజు సెలవు ఉంటుంది కదా, పోయి ఏదో సేద తీరుద్దాము, నేనంతా పనిచేసినాం కదా అని పోతారు. అక్కడ పోయినప్పుడు వాళ్ళని కుల ప్రచారం చేస్తారనమాట. వాళ్ళకి చెప్తానమాట, జాగ్రత్త పడండి, పోయినామంటే 1000-2000 దినాలు బొక్క, 6 నెలలు జైలు శిక్ష. యాడికి పోయినా ఈ పద్ధతి మార్చుకోరు. ఎక్కడ పోయినా మనోళ్ళు ఇక్కడ పోయి ఈ పద్ధతి మార్చుకోరు. ఎందుకంటే ఇది ఇతర దేశం, మంది కాదు. మన దేశం అయితే మనం ఏం చేసినా అది ప్రజాపాలన, ఇది వచ్చేసి రాజుపాలన. రాజు ఏదైతే ఆజ్ఞాపించాడో అదే జరగాల, వేరే జరిగేదానికి లేదు. కానీ మన వాళ్ళకి మాత్రం అన్ని తెలివితేటలున్నాయి కానీ దాన్ని పాటించరు. సరే, ఈ వీడియో నచ్చితే షేర్ చేయి, లైక్ చేయి, కామెంట్ చేయబో. కొత్తగా చూసుకుంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. మీరు షేర్ చేయనే కదా నాకు కొన్ని వీడియోలు చేయాలి, ఇంకా ఉల్లాసంగా ఉండేది. మర్చిపోద్దే.